హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ కోమ్లా క్రియేషన్స్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ అండి కాకరకాయ గొజ్జు. స్పెషల్గా టేస్టీగా ఎలా చేయాలో మేము మీకు ఈరోజు చూపిస్తాం. ఈ రోజు మేము ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ అయిన కాకరకాయ గొజ్జు చేస్తున్నామండి. మీరు కాకరకాయ ఫ్రై చూసింటారు, కాకరకాయ మసాలా చూసింటారు, కాకరకాయ వేపుడు చూసింటారు. కానీ ఈ రోజు మేము కాకరకాయ గొజ్జు చూపిస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలండి 2, పచ్చి కొబ్బరి, పోపు కావాల్సిన దినుసులు, ఆయిల్, కొంచెం బెల్లము, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 వేస్తే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉద్దిబేడలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. ఉద్దిబేడలు వేయించుకుంటున్నాము. వీటికి ఆయిల్ వేయకూడదండి, డ్రై రోస్ట్ చేయాలి. ఇలా వేయించుకుంటున్నామండి. గోల్డెన్ బ్రౌన్ లో రావాలి. ఇలా నువ్వులు కూడా కొంచెం లైట్ గా ఇలా వేయించుకోవాలండి. అప్పుడే మనకు చిట్ అని పైపు ఇది వస్తుంది సౌండ్. అప్పుడు మనం తీసేయాలి. ఎక్కువ మాడకూడదండి. ఇవి మాడితే చేదు వచ్చేస్తుంది, అసలు రుచి కూడా మారిపోతుంది. జీలకర్ర కూడా వేయించుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి వేయించుకుంటున్నాము. పచ్చిమిర్చికి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందామండి. ఇప్పుడు వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అది తిప్పే ప్రమాదం ఉంటుంది. ఇలా పైన అంతా వైట్ గా రావాలి. కొంచెం దూరం ఉండి వేయించుకోవాలండి. ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ వేసుకోవాలి, మాకేమో కొద్దిగా ఎక్కువ పడినట్టుంది. ఏం లేదు, ఇట్లా బాగా వైట్ గా రావాలి. వైట్ గా వచ్చినప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది, లేకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. కాకరకాయ ముక్కలకి మనం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి 1/2 అవర్ ముందు. ఇప్పుడు దీన్ని మొత్తం మనము ఇట్లా చేతిలో పట్టుకుని ఇట్లా పిండాలండి. చూడండి, రసం అంతా నీట్ గా వస్తుంది. ఇదంతా చేదండి, చిన్న పిల్లలైనా తినొచ్చు. ఈ చేదంతా తీసేస్తే చూడండి, ముందుగా నానబెట్టుకుంటే ఇలా పిండేసి వచ్చేస్తుంది. ఈజీగానే వస్తుంది, ఏం కష్టమేం లేదు. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. అంతా వచ్చేసేసి ఈ పిండుకున్న కాకరకాయ ముక్కల్ని మనము బౌల్లో దీంట్లో వేసుకుంటున్నామండి. బౌల్లో వేసుకొని వేస్తాం. ఇలా వేయించుకుంటున్నామండి. ఇవి బాగా మెత్తగా ఫ్రై కావాలి, ఉడికినట్లు అనిపించాలి మనం చూస్తానే. ఇలా చూడండి, ఇలా తీసుకొని మనం ఇట్లా అంటే మాకు ముక్కలు మాత్రం కావాలి. ఇదో చూడండి, నీట్ గా అవుతా ఉంది. ఇది కూడా అలాగా అంటే మనం ఉడికించుకున్నట్టు 2 స్పూన్స్ ఆయిలే వేసామండి. దీంట్లో బాగా ఫ్రై చేసుకుంటుంటే మళ్ళీ చాలా డీప్ ఫ్రై మాదిరి కాకూడదండి, అది మళ్ళీ ఎండిపోయినట్లు అయిపోతుంది, బాగుండదు. ఇలా ఉంటే చాలు. చాలండి. ఇప్పుడు మనము ఆఫ్ చేస్తున్నాం, స్టవ్ పక్కన తీసుకుంటున్నాం. వేయించుకున్న ఉద్దిబేడలు, నువ్వులు, జీలకర్ర మిక్సీలో వేసుకుంటున్నామండి. ఇలా మిక్సీ పట్టుకున్నామండి. ఉద్దిబేడలు, నువ్వులు, జీలకర్ర కూడా. ఇప్పుడు మేమండి కొబ్బరి, సాల్ట్, బెల్లము, చింతపండు వీటిలోకి మిక్సీ ఇంకొకసారి పట్టుకోవాలి. ఇప్పుడు చిన్న జార్ అయితే మాకు చాలట్లేదు, అందుకోసము పెద్ద జార్లకు తీసుకుని మేము ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాము. 1 కప్ అండి, 1 కప్ వేసుకుంటున్నాము. మేమైతే ఇంట్లో ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి ఈరోజు ఉంది కాబట్టి వేసుకుంటాము. దీనికి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు ఎంత కారం అయితే తింటారో అంత మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలండి. మేము ఈ ఇంగ్రీడియంట్ చెప్పేది మర్చిపోయినామండి, చింతపండు ఇప్పుడు వేస్తున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో కాకరకాయ అంటే చింతపండు ఉండాలి, కానీ మేము పక్కన పెట్టేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నామండి. తప్పకుండా రుచికి తగినంత బెల్లం, ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నామండి. ఇప్పుడు మేము వేయించుకున్న కాకరకాయని ఇందులో వేస్తున్నాము. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటాము. ఈ కాకరకాయలో వచ్చేసి అండి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా, అవి ఏమైనా ఎక్కువ ఉంటే మేము కొద్దిగా తీసేసాము. ఇలా అంతా మనం కలుపుకోవాలండి. దీంట్లో కాకరకాయ గుజ్జు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు రెడీ చేసుకుని దీంట్లో కలుపుకోవడమే.
కాకరకాయ గుజ్జుకు మనము పోపు పెట్టుకుంటున్నామండి. కొంచెం 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం ఇది హీట్ కావాలండి. మేము అదే కడాయిలో పెట్టామండి పోపు అనేది. మరి ఇంకొకటి తీసుకోకుండా వేరేవైతే మా ఇంట్లో పెద్ద పెద్దగా ఉన్నాయి, దానికోసం ఇదే కడాయి పెట్టాము. ఇప్పుడు పోపుకి మేము ఆవాలు వేస్తున్నాము. ఆవాలు, జీలకర్ర. ఇలా ఆవాలన్నీ కొంచెము చిటపట అయిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఈ ఎండుమిర్చి బాగా వేగాలండి. ఈ వేగిండే ఆయిల్లో వేగిండేది స్మెల్ చాలా సూపర్ గా ఉంటుంది. గుమగుమలాడుతుంది. చూడండి వేగిపోయినాయి. ఓకే ఓకే సూపర్. ఆఫ్ చేస్తున్నాను. మనం పోపు వేసుకున్నాం కదండి, అది ఈ మిశ్రమంలోకి వేసుకుంటున్నాము, కాకరకాయ గొజ్జులోకి. గొజ్జు రెడీ అయిపోయింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎలా ఉందో తిని టేస్ట్ అయితే మీకు చెప్తాము. చాలా హెల్తీనండి, ఆలోచించే పనే లేదు. చేసుకుని బాగా తినండి. ముద్దకు చాలా బాగుంటుందండి ఇది. అవునవును, గట్టిగా ఉంది కాబట్టి. గట్టిగానే ఏం కాదు, కొంచెం లూజ్ గా కూడా మనం చేసుకోవచ్చు, వాటర్ కలుపుకోవచ్చు. కాకపోతే ముద్దకు చాలా బాగుంటుంది. కాకరకాయ తినని పిల్లలు కూడా తింటారండి. అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. కాకరకాయ అండి, చాలా మంది కాకరకాయ అంటే ఇష్టపడరు కదా. మనము ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఐటమ్ చేసి పెడితే, స్పెషల్ గా చేసి పెడితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు, బాగా తింటారు. చాలా హెల్తీ కదండి కాకరకాయ. తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరూ చేసుకోండి. టేస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు టేస్ట్ చేయకుండా ఎలా ఉంది చెప్పండి. నేనైతే తినేసాను ఆల్రెడీ. వావ్, చాలా బాగుంది. చాలా చాలా సూపర్ గా ఉందండి. చాలా మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇది హెల్తీ రెసిపీ అంటే మనం అన్ని కాకరకాయ, ఉద్దిబేడలు, నువ్వులు, జీలకర్ర వేసుకుంటే మనకి అరిగింపు బాగుంటుందని కూడా మనకు తెలుసు. ఇవన్నీ పడ్డాయి కాబట్టి మంచి హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అనేది కొద్దిగా అలవాటు చేసేది కూడా మనం అలవాటు చేసుకుంటే వాళ్ళకి ముందుకు షుగర్ లాంటివి అలాంటివి హెల్తీ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, కంపల్సరీ చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.